Hi everyone. Today we are going to discuss about Graham's law of diffusion. Graham's law of diffusion. Graham's law of diffusion. Graham's law of diffusion. Diffusion is व्यापन. ग्राहम वाली व्यापन नियमों. ग्राहम वायु व्यापन नियमों. ग्राहम वायु व्यापन नियमों. ग्राहम वायु व्यापन नियमों ఏం చెప్తుందంటే at constant temperature and pressure. At constant temperature and pressure, the rate of diffusion of a gas is inversely proportional to the square root of density or square root of molar mass or square root of vapor density. గ్రహం వాయు వ్యాపనం ఏం చెప్తుందంటే at constant temperature and pressure, the rate of diffusion of a gas is inversely proportional to the square root of density or square root of molar mass or square root of vapor density. Mathematical గా మనం ఎలా ఎక్స్ప్రెషన్ చేయొచ్చు అంటే rate of diffusion of gas small r inversely proportional to square root of density or inversely proportional to square root of molar mass or inversely proportional to square root of vapor density. R proportional to 1 by root d, R proportional to 1 by root m, R proportional to 1 by root vapor density. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద అంటే ఉష్ణోగ్రత కాన్స్టెంట్, ప్రెషర్ కూడా కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఒక వాయువు యొక్క వ్యాపన రేటు దాని సాంద్రతల వర్గమూలానికి విలోమానుపాతంలోను, దాని అనుభారానికి విలోమానుపాతంలోను లేదా దాని బాష్ప సాంద్రతకు విలోమానుపాతంలో ఉంటుంది. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఒక వాయువు యొక్క వ్యాపన రేటు దాని సాంద్రతల వర్గమూలానికి, దాని అనుభారం యొక్క వర్గమూలానికి, దాని బాష్ప సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. R proportional to 1 by root d, R proportional to 1 by root m, R proportional to 1 by root Vd బాష్ప సాంద్రత. Okay, which of the gases diffuses faster among N2, O2 and CH4. N2 molecule, O2 molecule and CH4. Why? అంటే N2, O2, CH4, N2, O2 మరియు CH4 లలో ఏ వాయువు త్వరితంగా వ్యాపనం చెందుతుంది? ఎందువల్ల? ఓకే, N2, O2, CH4 లో ఏ వాయువు తొందరగా వ్యాపనం చెందుతుంది ఎందువల్ల అని అడుగుతుంది. మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగా గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఏం చెప్తుంది? స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఒక వాయువు యొక్క వ్యాపన రేటు దాని సాంద్రతల వర్గమూలానికి
దాని అనుభారం యొక్క వర్గమూలానికి మరియు దాని బాష్ప సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుందని గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ చెప్పడం జరిగింది. At constant pressure, at constant temperature and pressure, the rate of diffusion of a gas is inversely proportional to square root of density or square root of molar mass or square root of vapor density. ఓకే, ఇక్కడ N2O2CH4 లో ఏది తొందరగా వ్యాపనం చెందుతుంది అంటే మనం జనరల్ గా తేలికగా ఉన్నటువంటిది బరువుగా ఉన్నటువంటిది. ఇప్పుడు సన్నగా ఉన్నోడు తొందరగా ఉడకగలుగుతాడా, బరువు ఉన్నోడు ఎక్కువగా ఉడకగలుగుతాడు, లావు ఉన్నోడు ఎక్కువగా ఉడకగలుగుతాడా అంటే మనం ఏం చెప్తాం, సన్నగా ఉన్నోడు తొందరగా ఉడకడం జరుగుతుంది, వేగంగా పరిగెత్తడం జరుగుతుంది. ఎవరితో పోల్చితే బరువు లావు ఉన్నోడితో పోల్చితే సన్నగా ఉన్నోడు తొందరగా పరిగెత్తడం జరుగుతుంది. ఇక్కడ కూడా N2O2CH4 లో అంటే ఇది లైటర్ గ్యాస్ ఫాస్టర్ రేట్ దెన్ హెవియర్ గ్యాస్. తేలికగా ఉన్నటువంటి వాయువు బరువైన వాయువు కంటే తొందరగా వ్యాపనం జరుగుతుంది. లైటర్ గ్యాస్ ఫాస్టర్ రేట్ దెన్ హెవియర్ గ్యాస్. ఇక్కడ మనం గమనించినట్లయితే N2 మాలిక్యులర్ వెయిట్ ఎంత నైట్రోజన్ ఒక నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ 14, N2 మాలిక్యులర్ వెయిట్ ఎంత 28, N2 మాలిక్యులర్ వెయిట్ 28. అదేవిధంగా ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు ఆక్సిజన్ ఎంత ఆక్సిజన్ 16, ఇంకొక ఆక్సిజన్ ఎంత 16 ప్లస్ 16 32, 16 ప్లస్ 16 32. నెక్స్ట్ CH4 మీథేన్ మాలిక్యులర్ వెయిట్ కార్బన్ ఎంత కార్బన్ 12 4 హైడ్రోజన్స్. కార్బన్ ఎంత 12 ప్లస్ 4 16. మీథేన్ మాలిక్యులర్ వెయిట్ 16, ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ 32, నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ 28. దీంట్లో తేలిక అంటే తక్కువ అనుభారం ఉన్నటువంటి మాలిక్యూల్ ఏది, తక్కువ అనుభారం ఉన్నటువంటి మాలిక్యూల్ మీథేన్. CH4 అనేది తక్కువ అనుభారం అంటే ఇది తేలికగా వ్యాపనం చెందుతుంది. దేనికంటే నైట్రోజన్ మరియు ఆక్సిజన్ కంటే. ఎందుకు? మీథేన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 16, నైట్రోజన్ మాలిక్యులర్ వెయిట్ 28, ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ 32. వీటిలో తక్కువ అనుభారం ఉన్నటువంటి మాలిక్యూల్ ఏది మీథేన్. కాబట్టి మీథేన్ మిగిలిన N2O2 కంటే తొందరగా వ్యాపనం చెందుతుంది. మీథేన్ అనేది N2O2 కంటే తొందరగా వ్యాపనం చెందుతుంది. ఈ విధంగా తక్కువ అనుభారం ఉన్నటువంటి మీథేన్ N2O2 కంటే తొందరగా వ్యాపనం జరుగుతుంది. ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఏంటి? విచ్ ఆఫ్ ద గ్యాసెస్ డిఫ్యూజెస్ ఫాస్టర్ అమాంగ్ N2O2 అండ్ CH4? N2O2CH4 లో తొందరగా ఏ వాయువు వ్యాపనం చెందుతుంది అంటే మీథేన్ వాయువు తొందరగా వ్యాపనం చెందుతుంది. ఎందుకు అంటే మీథేన్ తక్కువ అనుభారం ఉంటుంది కాబట్టి అంటే తేలికగా ఉంటుంది కాబట్టి ఇది మిగిలిన వాటి కంటే N2O2 కంటే తొందరగా వ్యాపనం అనేది చెందుతుంది. N2O2CH4 లో CH4 మాలిక్యూల్ అనేది N2O2 కంటే తొందరగా వ్యాపనం చెందుతుంది. Next one, how many times methane diffuses faster than sulfur dioxide? How many times methane diffuses faster than sulfur dioxide? How many times methane diffuses faster than sulfur dioxide? అంటే సల్ఫర్ డయాక్సైడ్ కంటే మీథేన్ ఎన్ని రెట్లు త్వరితంగా వ్యాపనం చెందుతుంది? సల్ఫర్ డయాక్సైడ్ కంటే మీథేన్ ఎన్ని రెట్లు త్వరితంగా వ్యాపనం చెందుతుంది? According to Graham's law of diffusion, at constant temperature and pressure, the rate of diffusion of a gas is inversely proportional to square root of density or square root of molar mass or square root
density. So m1 equal to methane molecular weight is equal to methane molecular weight మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్లుగా కార్బన్ molecular weight 12 plus hydrogen 4 total 16. m2 is equal to sulfur dioxide molecular weight sulfur atomic number 16 32 plus oxygen 16 32, so total 64. methane molecular weight 16, m1 is equal to 16, m2 sulfur dioxide molecular weight 64. r1 is equal to rate of diffusion of methane. r2 is equal to rate of diffusion of sulfur dioxide. m1 is equal to methane molecular weight is equal to 16, m2 is equal to sulfur dioxide molecular weight 64, r1 is equal to rate of diffusion of CH4, r2 is equal to rate of diffusion of sulfur dioxide. Formula r1 by r2 is equal to under root of m2 by m1. Formula r1 by r2 is equal to under root of m2 by m1. r1 by r2 is equal to under root of m2 is equal to 64 by m1 is equal to 16 1 ja 16 4 ja. r1 by r2 is equal to under root of 4. r1 by r2 is equal to root 4 into the 2. So finally r1 is equal to 2 into r2. r1 is equal to 2 into r2. Okay, methane diffuses 2 times faster than sulfur dioxide. Methane diffuses 2 times faster than sulfur dioxide. Question is, how many times methane diffuses faster than sulfur dioxide? Methane అనేది సల్ఫర్ డయాక్సైడ్ కంటే ఎన్ని రెట్లు తొందరగా త్వరితంగా వ్యాపనం చెందుతుంది అంటే మీథేన్ సల్ఫర్ డయాక్సైడ్ కంటే 2 రెట్లు తొందరగా వ్యాపనం చెందుతుంది. మీథేన్ diffuses 2 times faster than sulfur dioxide. ఓకే, మరోసారి డిస్కస్ చేద్దాం. మీథేన్ molecular weight m1 is equal to 16, m2 sulfur dioxide molecular weight 64, rate of diffusion of methane r1, rate of diffusion of sulfur dioxide r2. So ఈ విధంగా r1 by r2 is equal to root of m2 by m1. m2 ప్లేస్ లో sulfur dioxide molecule weight 64, m1 ప్లేస్ లో methane molecule weight 16 1 ja 16 4 ja root 4 is equal to r1 is equal to 2 into r2. Finally methane diffuses 2 times faster than sulfur dioxide. విధంగా గ్రామ్స్ ఆఫ్ డిఫ్యూజన్స్ మీద ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఐపీలో రావడం జరుగుతుంది. మరోసారి చూడండి, గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఏంటి? ఎ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఏ గ్యాస్ inversely proportional to square root of density or square root of molar mass or square root of vapor density. ఓకే, స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద వాయువు యొక్క వ్యాపన రేటు దాని సాంద్రత వర్గమూలానికి లేదా అనుభారం యొక్క వర్గమూలానికి లేదా బాష్ప సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. సాంద్రత వర్గమూలానికి, బాష్ప సాంద్రత వర్గమూలానికి, అనుభారం యొక్క వర్గమూలానికి వాయువు యొక్క వ్యాపన రేటు విలోమానుపాతంలో ఉంటుంది. దీని మీద ఇంతకుముందు చెప్పినట్టుగా N2O2 CH4 లో ఏ వాయువు తొందరగా వ్యాపనం చెందుతుంది అంటే తక్కువ అనుభారం ఉన్నటువంటి తేలికగా ఉన్నటువంటి వాయువు తొందరగా వ్యాపనం చెందుతుంది. సన్నగా ఉన్నటువంటి వ్యక్తి బరువుగా ఉన్నటువంటి వ్యక్తి కంటే తొందరగా ఏ విధంగా అయితే పరిగెత్తగలుగుతాడో అదేవిధంగా తక్కువ అనుభారం ఉన్నటువంటి వాయువు అధిక అనుభారం ఉన్నటువంటి వాయువు కంటే తేలికగా తొందరగా వ్యాపనం చెందుతుంది. ఆ విధంగా N2O2 CH4 లో CH4 వాయువు N2O2 కంటే త్వరితంగా వ్యాపనం చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చూసాం మనం? మీథేన్ వాయువు సల్ఫర్ డయాక్సైడ్ కంటే ఎన్ని రెట్లు తొందరగా వ్యాపనం చెందుతుంది అన్నప్పుడు దాన్ని ఈ ప్రాసెస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసి
చేయడం జరుగుతుంది. మీథేన్ వాయువు సల్ఫర్ డయాక్సైడ్ కంటే 2 రెట్లు త్వరితంగా వ్యాపడం చెందుతుంది. మీథేన్ డిఫ్యూజెస్ 2 times faster than sulfur dioxide. So, ఈ విధంగా గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అండ్ ఎగ్జాంపుల్స్. గ్రామ్స్ లా మ్యాథమెటికల్ గా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మనం? R proportional to 1/√d లేదా R inversely proportional to √d square root of density. R proportional to 1/√m. ఇంకేమనొచ్చు? R proportional to 1/√m or inversely proportional to √m or inversely proportional to √d or inversely proportional to √b to d or proportional to 1/√vd. అంటే బాష్ప సాంద్రత యొక్క ఉద్గమలానికి అంటే వాయు యొక్క వ్యాపన రేటు బాష్ప సాంద్రత యొక్క ఉద్గమలానికి విలోమానుపాతంలో ఉంటుంది, దాని అనుపాతానికి విలోమానుపాతంలో ఉంటుంది, దాని యొక్క సాంద్రతకు కూడా విలోమానుపాతంలో ఉంటుంది. దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈరోజు క్లాస్లో మనం గ్రహం వాయు వ్యాపన నియమం మరియు దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో వాయు అణుచలన సిద్ధాంతం కెనెటిక్ మాలిక్యులర్ థియరీ గురించి మనం బ్రీఫ్గా నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో కెనెటిక్ మాలిక్యులర్ థియరీ గురించి నేర్చుకుందాం.